ఇండోర్లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ అంటే ర్యాగింగ్కి అడ్డా. కొత్తగా జూనియర్లు జాయిన్ అయ్యారంటే చాలు సీనియర్లకి ఫుల్ పండగే. రాత్రి పగలు అని తేడా లేకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని పిలిచి డ్యాన్స్ చేయమనడం, పాటలు పాడమనడం లాంటి వెకిలి చేష్టలు చేస్తుంటారు. ఇక సీనియర్ అమ్మాయిలేం తక్కువ కాదు, వారు కూడా మొగాళ్ళకి మేమేం తక్కువ కాదన్నట్టు అమ్మాయిలను బట్టలు విప్పమంటూ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. దీనివల్ల చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు కాలేజీ నుండి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. కొందరు చేసేదేం లేక అవన్నీ భరిస్తూ అదే కాలేజీలో చదివేవారు. ఇంత జరుగుతున్నా కాలేజీ యాజమాన్యానికి ఒక్క కంప్లైంట్ కూడా వెళ్ళదు. పోలీస్ కంప్లైంట్ ఉండవు. ధైర్యం చేసి చెప్దామనుకుంటే మరుసటి రోజు నుంచి మళ్ళీ అదో నరకం. అందుకే సైలెంట్ గా భరించుకుంటున్నారు అక్కడి స్టూడెంట్స్. అయితే రోజు ఇదే సీన్ రిపీట్ అవ్వడంతో ఓ విద్యార్థి సీక్రెట్ గా ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేశాడు. కాలేజీలో సీనియర్స్ పెట్టే టార్చర్ ని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ స్టూడెంట్. దీన్ని సీరియస్ గా తీసుకున్న యాంటీ ర్యాగింగ్ డిపార్ట్మెంట్ కాలేజ్ పరిధిలోని పోలీస్ స్టేషన్ కి విషయం చెప్పింది. ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సదరు కాలేజ్ యాజమాన్యాన్ని కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. కానీ తమ కాలేజీలో అలాంటి పనులు జరగవని, సీనియర్లు జూనియర్లు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా పర్సనల్ గా పిలిచి ర్యాగింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు పోలీసులు. కానీ ఒక్కరు కూడా చెప్పేందుకు సాహసించలేదు. అంతా బాగానే ఉంది సార్, సీనియర్స్ తో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మనసు చంపుకొని చెప్పారు స్టూడెంట్స్. కానీ పోలీసులకి ఎక్కడో చిన్న అనుమానం, వీళ్ళు చెప్తుంది అబద్ధమని. దీంతో అదే స్టేషన్ లో పనిచేస్తున్న శాలిని చౌహాన్ అనే లేడీ కానిస్టేబుల్ ని రంగంలోకి దింపారు. వయసులో చిన్న కావడంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ కి తానే కరెక్ట్ అని భావించారు. స్టూడెంట్స్ కి టీచర్స్ కి అనుమానం రాకుండా కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ బ్యాచ్ ని పట్టుకోవడమే ఆమె పని. మరుసటి రోజే సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టింది శాలిని. మంచి డ్రెస్ తో భుజాన బ్యాగ్ తగిలించుకుని కాలేజ్ క్యాంపస్ లో అడుగు పెట్టింది. తోటి వారికి కూడా తాను ఈ కాలేజ్ కి కొత్తగా వచ్చానని పరిచయం చేసుకుంది. అనుమానం రాకుండా కాలేజ్ క్యాంపస్ మొత్తం తిరిగి చూసింది. రోజు ఇదే పని. అయితే ప్రతిరోజు కాలేజీకి వెళ్లే శాలిని క్లాసులకు మాత్రం అటెండ్ అయ్యేది కాదు. ఎందుకంటే టీచర్స్ నువ్వెవరు అని అడిగితే మొదటికే మోసం వస్తుందని. మెల్లిగా జూనియర్స్ లో తాను ఓ వ్యక్తిలా కలిసిపోయింది. ఎక్కువ సమయం కాలేజ్ క్యాంటీన్ లోనే గడిపేది శాలిని. ఎందుకంటే సీనియర్లు ఎక్కువగా అక్కడే ఉండేవారు కాబట్టి క్యాంటీన్ కు వచ్చే జూనియర్లతో పరిచయం పెంచుకొని హాస్టల్లోకి వెళ్లేది. అయితే హాస్టల్లో కొందరు సీనియర్లు అతిగా ప్రవర్తించే వాళ్ళు. దగ్గరికి పిలిపించుకొని కాళ్ళు నొక్కించుకునేవారు. రికార్డులు మొహం మీద పడేసి రాయాలంటూ బెదిరించేవాళ్ళు. వాళ్ళ పేర్లు కనుక్కొని తన బుక్ లో నోట్ చేసుకునేది శాలిని. ఇక శాలిని చూసిన సీనియర్లు కత్తిలా ఉన్నావు అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు. నీ బాయ్ ఫ్రెండ్ నేనే, కర్చీఫ్ వేసేస్తున్నా, నువ్వు నన్ను తప్ప ఎవరిని లవ్ చేయొద్దు అంటూ హుకుం జారీ చేసేవాళ్ళు. అలా ర్యాగింగ్ చేసే బ్యాచ్ పేర్లని నోట్ చేసుకుని పోలీసులకు పంపేది. దాదాపు 14 మందిని లిస్ట్ అవుట్ చేసి ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పింది. ఇంకేముంది, ర్యాగింగ్ వల్ల మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి దేవుడా, వీళ్లకు బుద్ధి చెప్పే నాదుడే లేడా అని బాధపడ్డ జూనియర్ల ఆవేదనకు తెరపడే రోజు వచ్చేసింది. ఓ పక్కన కాలేజీలో క్లాసులు మొదలయ్యాయి. ఎప్పటిలాగే శాలిని కాలేజీలో అడుగుపెట్టింది. కానీ పోలీస్ డ్రెస్ లో తనతో పాటు అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. ఇక ఒక్కో క్లాస్ రూమ్ కు వెళ్లి తాను లిస్ట్ లో రాసుకున్న వ్యక్తులను పిలవసాగింది. అదేంటి, ఈ అమ్మాయి మన జూనియర్ కదా, పోలీస్ డ్రెస్ లో వచ్చింది ఏంటి అని సీనియర్లకు నోట మాట రాలేదు. అందరూ చూస్తుండగానే ర్యాగింగ్ చేసే వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదంతా ఏం అర్థం కాక కాలేజ్ యాజమాన్యం తలాలు పట్టుకున్నారు. విషయం తెలిసి తమ కాలేజీలో ఎంత జరుగుతున్నా మాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. కానీ మీరు పిల్లల బాధ్యత తీసుకుని వారికి ఇబ్బంది కలిగించే వారిని అరెస్టు చేశారు, సెల్యూట్ అంటూ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఇక నుండి ఇలాంటివి జరగవని, జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టూడెంట్స్ ని హెచ్చరించారు. అలా శాలిని చేసిన సీక్రెట్ ఆపరేషన్ వల్ల కాలేజ్ స్టూడెంట్స్ బాధలు తీరిపోయాయి. కాలేజ్ యాజమాన్యానికి తమ బాధ్యత గుర్తొచ్చింది. ఎవరికి అనుమానం రాకుండా ఇచ్చిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇంత మార్పుకు కారణమైన శాలినిని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెచ్చుకుంది. వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత ఈ ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. శాలిని భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని మనం కోరుకుందాం. మరి శాలిని చేసిన పనికి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.